అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్‌గా ఆఫ్ఘనిస్తాన్‌కి అలాగే తాలిబాన్‌లకి బోర్డర్‌లో తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం అయితే నెలకొని ఉంది. 2 దేశాల సైనికులు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకొని 2 వైపులు కూడా ప్రాణ నష్టం అయితే జరిగిందనమాట. అయితే ఈ గొడవ ఇలాగే కొనసాగితే నష్టం అని చెప్పేసి కొన్ని ముస్లిం దేశాలు జోక్యం చేసుకొని ఈ 2 దేశాల మధ్య శాంతి కుదిర్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. తాలిబాన్ అలాగే పాకిస్తాన్ మధ్య శాంతి కుదిర్చే ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ దేశాలు వచ్చేసి సౌదీ అరేబియా, ఇంకోటి వచ్చేసి ఖతార్. ఇవి 2 కూడా ముస్లిం దేశాలు అనమాట. వీళ్ళు ఏం చేసినారంటే తాలిబాన్ని రిక్వెస్ట్ చేసినారు. ఏమని రిక్వెస్ట్ చేసినారంటే, మీరు పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నారు కదా, యుద్ధం మంచిది కాదు, యుద్ధం ఆపండి అని చెప్పేసి రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది తాలిబాన్లకి. అయితే ఈ 2 దేశాల రిక్వెస్ట్ మేరకు తాలిబాన్లు కూడా యుద్ధం ఆపడానికి అంగీకరించారు. కాకపోతే అంగీకరించే ముందు వాళ్ళకి 2 డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లు ఏంటి అంటే, మరొకసారి పాకిస్తాన్ మా మీద దాడి చేయకూడదు, అంటే ఇంకోసారి దాడి చేయకూడదు. ఇంకోటి ఏంటి అంటే, యుద్ధంలో గెలిచినామని చెప్పేసి ఫేక్ ప్రచారం. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్లో మనం గెలిచినా కానీ పాకిస్తాన్ ఫేక్ ప్రచారం చేసుకుంది, మేమే ఇండియా మీద విజయం సాధించడం చెప్పేసి ఫేక్ ప్రచారం చేసుకుంది కదా. ఆ ఫేక్ ప్రచారం చేసుకోకుండా అడ్డుకోవాలి అని చెప్పేసి ఈ 2 దేశాలకి, అంటే సీజ్ ఫైర్కి ఒప్పుకోవాలంటే ఈ 2 ఫేక్ ప్రచారాన్ని ఇంకోసారి మా మీద దాడి చేయకుండా ఉంటాన్ని అంగీకరించాలి పాకిస్తాన్ అని చెప్పేసి ఒక డిమాండ్ అయితే తాలిబాన్ పెట్టడం జరిగింది. అయితే ఆ డిమాండ్కి పాకిస్తాన్ ఒప్పుకుంది. ఒక రకంగా ఏంటంటే తాలిబాన్ విజయం సాధించినట్టే లెక్క అనమాట. అయితే ఇక్కడే మన భారత ప్రభుత్వం మీద, మన భారత సైన్యం మీద విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే, ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం పాకిస్తాన్ 11 ఎయిర్ బేస్ని కొట్టాం. వాళ్ళని ఒక్క రోజులో మన కాళ్ళకాడికి తీసుకొచ్చుకోగలిగినాం. ఆపరేషన్ సింధూర్లో మన భారత సైన్యం వేరే లెవెల్లో అటాక్ చేసింది. 11 ఎయిర్ బేస్ని కొట్టమంటే మామూలు విషయం కాదు. అయినా కానీ ఈ విషయంలో మన భారత ప్రభుత్వం చేసిన ఒక చిన్న తప్పు అనేది పాకిస్తాన్కి అడ్వాంటేజ్గా మారింది. అడ్వాంటేజ్ ఏంటంటే, యుద్ధం ఆపే ముందు పాకిస్తాన్కి మనం ఎలాంటి కండిషన్లు పెట్టాల అంటే, యుద్ధంలో మేమే గెలిచినామని చెప్పేసి ఫేక్ ప్రచారం చేసుకోకుండా, రఫేల్ యుద్ధ విమానాలు కోల్చలేదు అని చెప్పేసి ఆ యొక్క ప్రచారాన్ని, ఫేక్ ప్రచారాన్ని అడ్డుకోకుండా మన భారత ప్రభుత్వం సడన్గా సీజ్ ఫైర్కి ఒప్పుకుంది. ఇలా సీజ్ ఫైర్కి ఒప్పుకోవడం అనేది పాకిస్తాన్కి అడ్వాంటేజ్గా మారిందనమాట. అర్థమైందా? దీనివల్ల ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా నిజంగానే పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించిన రఫేల్ యుద్ధమైన కోల్చడం వల్లే సీజ్ ఫైర్కి భారత ప్రభుత్వం ఒప్పుకుందన్న ప్రచారం అనేది చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళిందనమాట. అయితే ఇక్కడ ఒక చర్చ ఏంటి అంటే, తాలిబాన్లు పెట్టిన కండిషన్లు కూడా మన భారత ప్రభుత్వం యుద్ధంలో గెలిచినా కానీ కండిషన్లు పెట్టకపోవడం వల్ల ఆపరేషన్ సింధూర్లో మనం ఒక రకంగా ప్రచారంలో వెనకబడినమన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.